డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొద్ది రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ ఒకటి రోజు మీడియాలో హల్చల్ చేస్తుంది. విషయం ఏంటంటే 2001 ఏప్రిల్ 23న ఆంధ్ర రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేశాను. పోతే అనిదశ ఉద్యమంలో భాగంగా కొండా లక్ష్మణ బాపూజీ గారిని నెల్లూరు తీసుకురావడం, అదేవిధంగా ఆయనతో పాటే ఎదురుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అనేక కార్యక్రమాలు చేయడం. ఇది దాదాపుగా తెలంగాణలో ఉండే ప్రతి లీడర్కి తెలిసిన అంశమే. ఈవెన్ కేసీఆర్తో పాటు చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఆంధ్ర ఉద్యమం చేశాను. పోతే మన ప్రొఫెసర్ గారిని నేను తప్పుపట్టడం లేదు, కానీ గుట్టగాల్సి నెట్టివేసినట్టుగా ఉంది ఆయన వ్యాఖ్య. ఎందుకంటే పక్కనే ఉంది అదేదో సోఫా దగ్గర కూర్చొని చూసినట్టు ఒక రాజకీయ పార్టీ మీద దుష్ప్రచారం అనేది అది ఎంతవరకు సంభవం ఒకసారి ఆలోచించాలా. పోతే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఈ టైపు అంటే ప్రొఫెసర్ గారిని కాదు, చాలామంది ఫ్యాకల్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏదన్నా ఉంటే మాట్లాడటంలో తప్పు లేదు, కానీ సినిమా వాడు అంటే తాగుపోతాడు తిరిగిపోతాడు అంటే నేను అసలు సినిమాలు చూడను. నేనే అన్నాను ఒకప్పుడు, అసలు మీకు ఈ అవార్డులు ఆ స్టార్ ఈ స్టార్ అని ఎవరు ఇచ్చారా మీకు మీరు పెట్టుకున్నాయని. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఆ మాటల్లో కూడా కొద్దిగా వ్యత్యాసంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఒక వీడియో చూశాను. అన్న పెద్దలు యాదగిరి గారు అది తెలంగాణలో ఆ భాష మెట్టు అనేది మేము మామూలుగా వాడే భాష రాయలసీమలో, దాన్ని తీసుకొని వచ్చి మెట్టు అంటే దేవుడు మెట్ల అది ఇదని కొద్దిగా ఇబ్బందికరమైన ఈ వాక్చాతుర్యం కరెక్ట్ కాదు. మీడియా సోదరులు కూడా ఆలోచించాలా. మాకు తెలంగాణలో ఈ రోజుకి 1,00,000 కోట్ల పైన రావాల్సిన మా ఆర్థిక వనరులు ఉన్నాయి. దాని మీద మీరు మాట్లాడి సోదర భావంతో సహాయం చేయండి. అంతేగాని మాకు ఆ ఢిల్లీ లేవు, మీకు ఢిల్లీకి వాళ్ళు వస్తాం, ఈ కరెక్ట్ అయిన వ్యాఖ్యలు కాదు. నేను ఒక ప్రత్యేక ఆంధ్ర ఉద్యమకారుడుగా, ఎందుకంటే ఇక్కడ కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టినప్పుడు కూడా నేను ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో గట్టి పోరాటం చేశానని జగమెరిగిన సత్యం. ఇది మీరు తెలంగాణలో విమలక్క లాంటి వాళ్ళు కూడా అడగచ్చు. అందుకని కొద్దిగా ఆ భాషలో కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నాకు అనుకోవాలి.